పోతున్నా. గ్యాస్ ఇంటి నుంచి బయలుదేరాను. ఎక్కడ అంటే మినీ ట్యాంక్ బండ్ అని మనకు ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. దాని నుంచి మనమైతే బయలుదేరుతున్నాం. మా ఇంటి నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది ఈ నుంచి. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ రోడ్ అయితే మామూలుగానే ఉంటుంది అనమాట. ఇట్లాగే ఉంటుంది, మొత్తం గుంతలు గుంతలు ఉంటుంది. మొత్తానికి బాయ్ చెప్పమంటే ఇంటికాడ అన్నీ నేనే చెప్పాలి. బాయ్ చెప్పమంటే చెప్తుంది. సో ఈ రోడ్డు ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడైతే మన పెద్ద ఆయన అనమాట. ఆపితే ఎక్కించుకుందాం అనుకున్నా కానీ ఆపలేదు. సరే ఉండనిలే. దానికి ఈ నుంచి అయితే మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ బ్లాగ్ వచ్చేసి మినీ ట్యాంక్ బండ్ అని చెప్పేసి ఇది మనకు దగ్గరలో ఉంటుంది అనమాట. ఒక 40 కిలోమీటర్స్ మన ఇంటికి. 40 కిలోమీటర్స్ అంటే ఒక 1.5 అవర్లో వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు నేను స్పీడ్ వచ్చేసి 76 స్పీడ్లో అయితే వెళ్తున్నా. వాయిస్ అయితే క్లియర్గానే వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఫస్ట్ బ్లాగ్ కదా ఇది చేయడం. ముందు మనకైతే అర్థమవుతుంది. వాయిస్ అయితే క్లియర్గానే వస్తుంది అనుకుంటున్నా. ఒకసారి అయితే చెక్ చేసిన కానీ నాకు అప్పుడైతే బాగానే వచ్చింది అనుకున్నా. సరే చూద్దాం. ఇక్కడైతే గొర్రెలు అయితే అడ్డం వచ్చినాయి అనమాట. ఓకే, రోడ్ వచ్చేసి సింగిల్ రోడ్. ఇది మొన్ననే వేసిండ్రు అనుకుంటా, నాకు తెలిసి మొన్ననే వేసిండ్రు. నుంచి అప్పుడప్పుడు ఇట్లా ఎదురవుతుంటాయి ఉడతలు. ఓకే, ఫస్ట్ వ్లాగ్ అయితే చేస్తున్నా కాబట్టి ఎంతో ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. ఫస్ట్ బైక్ పైన రైడ్ చేయడం అంటే ఒక 40 కిలోమీటర్స్ అయితే బైక్ పైన ఇంతకుముందు మస్తు సార్లు వెళ్ళినాము. హైదరాబాద్ అయితే వెళ్ళినాము. హైదరాబాదు ఎక్కడెక్కడ తిరిగినాం. కాకపోతే కెమెరా పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ టైం బ్లాగ్ చేయడం. ఈ బ్లాగ్ అయితే సక్సెస్ కావాలని కోరుకుంటుంటా. అంతా మీ చేతుల్లోనే ఉంది. ఈ బ్లాగ్ను సక్సెస్ చేస్తారనుకుంటున్నా. ఓకే, కొంచెం ముందుకు పోయిన తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. కెమెరా అయితే ఆఫ్ చేసేస్తున్నా. కొంచెం ముందుకు పోయిన తర్వాత మళ్ళీ షట్. ఊరు ఈ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అంతే. 2 కిలోమీటర్స్ ఉంటుందేమో. ఆ నుంచి కొంచెం హైవేకి ఎక్కుతాము అనమాట. హైవేకి ఎక్కిన తర్వాత వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. దానికి గొర్రెలు అడ్డం వస్తున్నాయి అనమాట. నాకు జరుపురాను. ఈ గొర్రెలు అయితే జరగవు.
వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కానీ జరపరు. ఇది హైవే రోడ్ అనమాట. హైవే రోడ్డుకు ఎక్కినాం. ఇది కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది ఇప్పటికి ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఇది వేసి 1 month అవుతుంది. ఈ రోడ్ వచ్చేసి నార్కర్నూల్ కల్వకుర్తి హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ వరకు రోడ్డు, కల్వకుర్తి వరకే అనుకుంటారు. కల్వకుర్తి వరకు ఈ రోడ్డు కంటిన్యూ ఉంటుంది. ఇదే ఆ నుంచి మళ్ళీ హైవే ఉంటుంది. ఇప్పుడు మనం స్పీడ్ వచ్చేసి 90 దాటినాము. 90 స్పీడ్లో అయితే వెళ్తున్నాము. అందరు కెమెరా ఉంది కదా ముందర, అందరు వెరైటీ చూస్తున్నారు అనమాట. ఎందుకంటే కొంచెం కెమెరా కొంచెం ముందరికి వెరైటీగా అనిపిస్తుంది కదా, అందరైతే వెరైటీగా చూస్తున్నారు. ఒక 30 ఉందనుకుంటా, ఈ నుంచి 30-35 ఉంటుంది. మనం ఆల్రెడీ 10 kilometers వచ్చినాం కదా. స్పీడ్ వచ్చేసి 99 స్పీడ్లో అయితే మనమైతే వెళ్తున్నాం. నా బండి వచ్చేసి పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ అనమాట. డ్యూయల్ డిస్క్ పైన రైడ్ అయితే మనమైతే చేస్తున్నాము. ఇంతకు ముందుకు కొంచెం బండి బాగాలేకుండే, మొత్తం చేయించేసిన అనమాట. చాలా దూరం పోతే షాక్ అప్స్ అనేటివి దెబ్బతినిండి అనమాట. చేయించేసిన తర్వాత ఈ ట్యాంక్ బండి అనేది నేను కూడా ఒక 2-3 సార్లు వెళ్ళినా అనమాట. ట్యాంక్ బండికి మస్తు అంటే మస్తు అనిపించింది. హైదరాబాద్ ఫీల్లో అనిపించింది అనమాట. అందుకే మీకు కూడా ఒకసారి చూపిద్దాం అన్నట్టు తీసుకొచ్చిన. ఆ సీరియల్లో యాక్టింగ్ చేస్తారు చూడు, ఆయన అయితే వచ్చి ఒకసారి అయితే వ్లాగ్ అయితే చేసిండు అనుకుంటా. సూర్యలా వంటలాగా తెలుసు కదా, హస్బెండ్ క్యారెక్టర్ చేస్తారు చూడు, ఆయన పేరు ఏమో ఉంది, కార్తిక్. ఆయన అయితే ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ గురించి అయితే ప్రమోట్ చేసిండు. మళ్ళీ ఆయన బ్లాగ్ అయితే వేసిండు, ఏందో అడగం కాలేదు, మొత్తానికి బ్లాగ్ వేసిండు. ఇక్కడ ఇవి ఉంటాయి ఇది అని చెప్పేసి. బహుశా ఆయన ఒక్కడే వేసిండేమో అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మనమే చేస్తున్నాం ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్. హైదరాబాద్ ఫీల్ అక్కడ ఎట్లా చూసినామో ఇక్కడ కూడా అట్లే ఉంటుంది అనమాట. కాకపోతే అక్కడ కల్చర్ వేరే ఉంటుంది, ఇక్కడ కల్చర్ వేరే ఉంటుంది. ముందరైతే ఒక లారీ, ఇది ఏంటో అర్థం కావట్లేదు, ముందరకే చూస్తే అర్థమవుతుంది. ఒక ట్రక్ మాదిరిగా ఉంది అనుకుంటా. నాకు నిమజ్జనం కోసం తీసుకుపోయే ట్రక్ లాగా ఉంది. కాదు, ఇది వచ్చేసి అది ఉంటుంది కదా ఇటాచీ, అట్లాంటివి తీసుకుపోవడానికి. ఇటాచీ అంటే మన జేసీబీ మాదిరి ఉంటాయి కదా, అట్లాంటివి తీసుకుపోవడానికి అనుకుంటా. ఇదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మధ్యలో చిన్న ప్యాచెస్ అయితే ఉన్నాయి. అవి బ్రిడ్జెస్ వేయడానికి అనుకుంటా. బ్రిడ్జెస్ వేయడానికి. ఇంకోటి ఆడాడ రోడ్ అయితే సరిగా అయితే కాలేదు. ఇది వచ్చేసి 4 lanes వస్తుంది అన్నారు, కానీ 4 lanes అయితే నాకైతే 4 lanes వస్తాయని అయితే నమ్మకం అయితే లేదు ఈ రోడ్డు పైన. ఇక వెడల్పు చూడండి, ఆ నుంచి ఇడికి చిన్న ఒక 2 lanes వస్తుంది అనుకుంటా అంతే. మరి పెదకొత్తపల్లి ఊరు బర్రెలక్క వాళ్ళ ఊరికి దగ్గరలో, అంటే వాళ్ళు ఉండే మొత్తం ఇక్కడనే స్టే చేసేది. వాయిస్ క్లియర్గా వస్తుందా లేదా అనేది నాకు కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే నాయిస్ వచ్చిందనుకో, అంటే గాలి రావడం వచ్చిందనుకో
మన వాయిస్ క్లియర్ వినపడదు కదా. నాకు అదొకటే టెన్షన్ లాగా అయిపోయింది అనమాట. కొంచెం ముందరికి అయిన తర్వాత చూసుకోవాలి వాయిస్ క్లియర్ వస్తుందా లేదా అని. గో స్లో. రోడ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అవుతుంది. దగ్గర పడ్డది. అదే ఈ నుంచి మొత్తము ఆడాడ ప్యాచెస్ ఉన్నాయన్నమాట. మొత్తం ప్యాచెస్ అంటే మధ్యలో వేసలేరు. అది ఇప్పుడు నిన్న మొన్నటి వరకు వర్షాలే స్టార్ట్ ఉన్నాయి కదా, ఇప్పుడు స్టార్ట్ చేసినట్టున్నారు మళ్ళీ. ఈ రోడ్ వర్క్ అయితే తొందరనే అయిపోతుంది, కానీ ఇది 4 lanes అని చెప్పిండ్రు, కానీ నాకు అదే డౌట్ ఉంది. 4 lanes అయితే కాదు. మొత్తం అయ్యేంత వరకు అయితే చూద్దాం ఏమవుతుందో ఏదో. ఈ రోడ్డుకి వచ్చేసి ఈ రోడ్లో మొత్తం మన గోపురం అయితే దుమ్ముతో నిండిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. రెండు అయితే పోటీగా పోతున్నారు అన్న వాళ్ళు. మనం కూడా 96 స్పీడ్లో అయితే వెళ్తున్నాం. ఏమవుతుందంటే ఇది నేను స్పీడ్ పోతుంటే, కాకపోతే ఏమవుతుందంటే హెల్మెట్ అనేది కిందికి వచ్చేసింది. నాకు కొంచెం కంఫర్ట్ లేదనమాట, కంఫర్ట్ లేదు. అందుకే కొంచెం స్పీడ్ అయితే తగ్గిస్తున్నా. షేక్ అయిపోతుంది అది మొత్తం స్పీడ్ పోయే కొద్దీ. హెల్మెట్ అయితే షేక్ అవుతుంది. హెల్మెట్ బహుశా నాకు తెలిసి మనకు సెట్ కాలేదు అనుకుంటా. వేరే హెల్మెట్ అయితే త్వరలో కొనాలి, తప్పదు కదా. మనం అయితే స్టార్ట్ చేసినాం, వెనకడికి అయితే వేయద్దు కదా. అందుకే మొత్తానికి అయితే ఒక అడుగు అయితే ముందుకు వేసినాము, తెగించి ఒక అడుగు వేసినాము. కాబట్టి అలాగే ముందుకోవాలి, కానీ వెనకలికి అయితే పోవద్దు. ఏది ఏమైనా చూసుకోవాలి లాస్ట్ వరకు. ఈయనను ఫస్ట్ వినాల్సుకోలేదు. మనం చేసేదైతే మనం చేయాలి. అందుకే ఎవరిపైన కూడా డిపెండ్ కాలేదనమాట. ఇది తీసుకోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఒకరిని వీడియో చేయమని అడగొద్దు, అడిగినా రారు. వాళ్ళతో కాకుండా సెల్ఫ్గా మనమే తీసుకోవడానికి. ఒకరి మీద ఫస్ట్ నాకు బాగా అనుభవం అయిన కాడికి ఏంటంటే, ఒకరి మీద డిపెండ్ ఎప్పుడు కావద్దని అర్థమైపోయింది. గోప్రో మాత్రం బాగా దుమ్ము అయిపోతుంది. దుమ్ములో కూరుకుపోయింది నాకు తెలిసి. అందుకంటే మొత్తం లారీలు తిరుగుతున్నాయి, గబ్బు అయిపోతుంది. కానీ ఏం చేస్తాం, మనకు వీడియో కావాలి కదా, తప్పదు. ఇది వచ్చేసి రెడీ వేసినట్టున్నారు. ఇది కొంచెం వాళ్ళు చూసే వరకు నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకేమో ఈ సిగ్గు ఎప్పుడు పోతుందేమో అర్థమే కాదు. ఈ రూట్లో పెద్దగా ట్రాఫిక్ అంటూ ఏముండదు. ఈ హైవే మొత్తం రోడ్ అయిపోతే ఉండొచ్చు, చెప్పలేము. కర్నూలు కాదు, నందికొట్పూర్ అనుకుంటా. అన్న కూడా ఎట్లా వస్తున్నాడు స్పీడ్లో. చిన్న కూర్కు దగ్గర వరకు అవుతుంది అనుకుంటా ఈ రోడ్డు. కావచ్చు అంత దూరంలో అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. అనుకోవడం కాదు, ఆల్రెడీ ఎస్టిమేట్ ఉందన్నమాట. సోమశిలలో బ్రిడ్జ్ ఒకటి కావాలన్నమాట. అది ఇప్పట్లో నాకు తెలిసి కాదు, ఎందుకంటే ఫుల్ వాటర్ వచ్చేసినాయి అనమాట.
ఇది నాగర్ కర్నూల్ చౌరస్తా అంటారు. చౌరస్తా అంటే మనకి హైదరాబాద్ నుంచి శ్రీశైలం అట్లా మొత్తం అటు నుంచి వచ్చేది. ఇక్కడ ఈ హోటల్ గుర్తుపెట్టుకోండి. ఈ హోటల్ అనమాట, రెడ్డి హోటల్ అంట. ఇక్కడ వచ్చేసి చికెన్ ఫేమస్ అనమాట. ఇక్కడ నుంచి వచ్చేదేమో శ్రీశైలం నుంచి వస్తుంది అనమాట. శ్రీశైలం హైదరాబాద్ అక్కడ నుంచి. ఈ రోడ్ వచ్చేసి నార్కర్నూల్ లోపలికి ఎంట్రీ అన్నమాట. నుంచి ఒక 1 కిలోమీటర్ అనుకుంటా, అంతే 1 కిలోమీటర్. ఇది వచ్చేసి కలెక్టర్ ఆఫీసే అనుకుంటా, కలెక్టర్ ఆఫీసే సరిగా చూడకపోతే. ఓకే, అడిగి పోయిన తర్వాత ట్యాంక్ బండ్కు పోయిన తర్వాత అడిగైతే లాగైతే స్టార్ట్ చేస్తాం. మళ్ళీ కొంచెం జేసీబీ కొత్తది అనుకుంటా, కొత్త జేసీబీ షోరూమ్కి వెళ్తుంది అనుకుంటా. దాని కాస్ట్ వచ్చేసి బాగానే ఉంటుంది, 40 lakhs ఉంటుందేమో. క్యాట్ బండి అది. ఇది నాగర్ కర్నూల్ ఎంట్రీ అనమాట. ఇది నాగర్ కర్నూల్ లోపల ఎంట్రీ అనమాట. ఇది ఎంటర్ అయిపోయినాము. ఈ నాగర్ కర్నూల్ అయితే ఇట్లా ఉంటుంది. మనం వెళ్ళేది కొంచెం ముందుకి అనుకుంటా, ముందరనే బహుశా ముందరనే. ఎన్ని రైట్కు మళ్ళాలి అనుకుంటా. ఈడ కాదు, అవో చిన్నగా ఎట్లా పడితే అట్లా వస్తుంటారు. ఈడ ఒక పద్ధతి పాడు అంటాం ఏముండదు, రూల్స్ అంటే ఏమి ఉండవు. ఇది నార్కర్నూల్ లోపల అనుకుంటా. వచ్చేసి సైడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అందుకే ఇంతగానో ఉన్నారు మంది. అవ్వో ఏంటో అట్లా వస్తున్నావు. మనోడు కానీ రెడీగా ఉన్నాడు. ఇన్ని రైట్కి పోవాలి, మనమైతే రైట్కి మళ్ళాలి. ఇండికేటర్ వేసిన ఆయన నుంచి ఒక దగ్గరనే ఉంటుంది, ఒక 2 minutes 3 minutesలో వెళ్ళిపోతాం. రోడ్లు ఇది వెళ్ళే రోడ్ అనమాట. ట్యాంక్ బండికి వెళ్ళే రూట్ ఇది. స్టేట్ హైదరాబాద్లో ఎట్లా ఉందో ఆడ ఉండే ఫీలింగ్ ఈడ ఉంటుంది. తెలిసి ఇదే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ నుంచి అక్కడ బుద్ధుడి విగ్రహం ఉంటుంది ముందర. సేమ్ అట్లాగే ఉంటుంది మొత్తం. అందుకు అంబులెన్స్ కూడా ఉంది. అంబులెన్స్లో వినాయకుడి నిమజ్జనం కోసం తెచ్చినట్టున్నారు. మొత్తం అక్కడ ఎట్లా ఉందో అక్కడే ఉన్న ఫీలింగే ఉంటుంది అనమాట. మళ్ళీ మొత్తం చూపిస్తాను మీకు. అయితే కొంచెం హెల్మెట్ తీసి ఇలాగైతే వేస్తా. సేమ్ ఆడ ఎట్లా ఉందో ఇది అట్లా ఉంటుంది, అదే ఫీలింగ్ అనమాట. వీళ్ళు కాలేజీకోకుండా వచ్చినట్టున్నారు. NGL నాగర్ కర్నూల్ అనమాట. NGKL అని రాసికొని ఉందన్నమాట. బుద్ధుని విగ్రహం అయితే ఆడికంటే ఈడ కొంచెం చిన్నగా ఉంటుంది.
ఆడికి పోవడానికి కూడా ఉంటుంది, కానీ మనం అన్న ప్రశాంతంగా ఉన్నాడు అనమాట. స్ట్రేట్గా కనిపించాలంటే కనిపిస్తుందా? సరే, నేను దిగిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. కొంచెం ఆపుకొని బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా. గైస్, అందరికీ నమస్తే. ఈరోజైతే మనం అయితే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. ట్యాంక్ బండ్ అంటే ట్యాంక్ బండ్ కాదు, మినీ ట్యాంక్ బండ్ అనమాట. మనం వచ్చేసి మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న అనుభూతి అయితే కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ ఒకసారి చూడండి, NGKL అని ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడైతే ఎంట్రీ ఉంటుంది. ముందర బుద్ధుని విగ్రహం వచ్చేసి అక్కడ ఉంటుంది. అక్కడైతే వెళ్దాం. ముందుకైతే వెళ్ళిన తర్వాత చూపిస్తాం ముందరికి. బుద్ధుని విగ్రహం కొంచెం ఆడ ఉన్నట్లే ఉంటుంది, కాకపోతే కొంచెం చిన్నగా అయితే ఉంటుంది అంట విగ్రహము. అక్కడ పోవడానికి కూడా పడవ లాంటిది ఉందంట, కానీ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి కొంచెం హాలిడేస్ వస్తే హాలిడేస్ రోజు కంపల్సరీ ఉంటుందంట. మనమైతే అక్కడికి వెళ్ళి మళ్ళీ చూపిస్తా. మొత్తానికి విగ్రహం అయితే అక్కడ ఉంటుంది ముందర. చాలా చిన్నగా అయితే ఉంది. చిన్నగా ఏం లేదు. నేను అయితే జూమ్ చేసి చూపిస్తాను, మళ్ళీ చూపిస్తాను. మొత్తం హైదరాబాద్లో ఉండే ఫీలింగే మనకైతే ఇక్కడైతే ఉంటుంది అనమాట. అది వచ్చేసి వ్యూ పాయింట్ అయినా కూడా అది అడిగి పోవడానికి గేట్ అయితే లాగేసిండ్రు, ఎవరు లేరు అక్కడ. మొత్తం అక్కడ ఉండే ఫీలింగే ఇక్కడ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్నంత పెద్దగా అయితే ఏం లేదు, చిన్నగా ఉంది. పెట్టిండ్రు, కాకపోతే అక్కడ చూసిన ఫీలింగే ఇక్కడ అనిపిస్తుంది అనమాట. బుద్ధుని విగ్రహం అక్కడ వచ్చేసి మన బండి. గైస్, వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.